డీలిమిటేషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మరి కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా పిటిషనర్ల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుంటామని ఏజీ చెప్పినట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ మ్యాప్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రభాకర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పునర్విభజనపై సమాచారం ఇవ్వడం లేదని, జనాభా సరిహద్దులను పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, డీలిమిటేషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? అయితే డీలిమిటేషన్ పై హైకోర్టులో యొక్క వాదనలు కూడా కొనసాగాయి. ప్రజెంట్ చూస్తే ఇరుపక్షాలకు సంబంధించి పూర్తిగా యొక్క వాదనలు కొనసాగించారు. ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసిన స్టే పైన స్టే ఇవ్వాలని చెప్పి కూడా పిటిషనర్లు కోరారు. ముఖ్యంగా చూస్తే పిటిషనర్లకు సంబంధించిన అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పి కూడా హైకోర్టు దీనికి సంబంధించి కూడా కోరింది. అంటే ఇందులో చూస్తే మాత్రము డీలిమిటేషన్ మ్యాప్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. పిటిషనర్ తరఫున యొక్క వాదనలు కూడా ప్రభాకర్ ఒక వ్యక్తి కూడా వినిపించారు. మొత్తానికి నియోజకవర్గం మారకుండా వార్డుల విభజన జరిగిందని అడ్వకేట్ జనరల్ కూడా దీనికి సంబంధించి వాదన వినిపించారు. మొత్తానికి చూస్తే పునర్విభజన మ్యాప్ కు సంబంధించి హైకోర్టు కూడా సమర్పించిన నేపథ్యంలో చూస్తే దీనిపైన వాదనలు కూడా కొనసాగాయి. అయితే పునర్విభజనపై సమాచారం ఇవ్వలేదు, అంతేకాకుండా ఆ యొక్క జనాభా సరిహద్దులో పరిగణలోకి తీసుకోలేదని మాత్రం వాదనలు వినిపించారు. మొత్తానికి ఈ యొక్క వాదన విని నేపథ్యంలో ఇప్పటికే దీనిపైన వాదనలు కూడా ముగిశాయి ఇరు పక్షాలకు సంబంధించి. అయితే ఆ యొక్క తీర్పు మాత్రము స్టే విధించింది. మరికొద్ది సేపట్లో కూడా ఒక తీర్పు వెలువడించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.